వేములవాడ లడ్డూ ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. ఘటనకు సంబంధించి సమగ్ర వివరాలు అందజేయాలని ఆదేశించారు. దీంతో ఈవో రమాదేవి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపారు. లడ్డూపై ఇచ్చిన ఆరోపణలతో ఫుడ్ సేఫ్టీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఎక్కడా ఎటువంటి లోపం జరగలేదని అధికారులు తెలిపారు. మన వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారి దగ్గర స్వచ్ఛమైనటువంటి ప్రసాదాలను అందజేయడం జరుగుతుంది. వచ్చే భక్తులు ఎక్కడికి కూడా ఆటంకం కలగకుండా దర్శనాలు చేయిస్తుంటాము. కానీ ఈరోజు అనుకోకుండా కొంతమంది వ్యక్తులు ఉదయం నుంచే అక్కడ తిరుగుతూ కనిపిస్తూ కొంతమంది లడ్డు ప్రసాదం దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదంలో దుర్వాసన వస్తుందని కొంతమంది మీడియా వారికి ఫోన్ చేయడము, తర్వాత వారు రావడము, వారు అడగడం కూడా జరిగింది. నేను కూడా సమాధానం చెప్పడం కూడా జరిగింది. మనము ప్రతి నెల కూడా ఈ లడ్డు ప్రసాదం తయారీలో ఏదైతే ఉపయోగిస్తామో ఆ పదార్థాలు మరియు లడ్డూ ప్రసాదాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసే విధంగా కూడా గతంలో రాయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజెంట్ కూడా, ఎందుకంటే ఆలయ విస్తరణలో భాగంగా ప్రసాదానికి సంబంధించినటువంటి విభాగాన్ని కూల్చివేయడంతో మనము తాత్కాలికంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా అన్ని వసతులు కల్పించినప్పటికీ ప్రత్యేకంగా మన వేములవాడలో మీరు అందరూ చూస్తున్నారు, ఎండ లేదా వర్షము వీటి రావడం వల్ల ఎప్పటికప్పుడు భక్తులకు అందిస్తున్నాము. కొంత లడ్డూ ప్రసాదాలు మనం ప్లేస్ మారిన సందర్భంలో తక్కువగా ఇచ్చినట్టయితే తక్కువ అని కూడా చెప్తున్నారు. అందుకని ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్యను అనుసరించి మనం తయారు చేస్తూ స్వచ్ఛమైనటువంటి పదార్థాన్ని అంటే మనం ఉపయోగించి దానికి సంబంధించిన లడ్డూను అందజేస్తున్నాము. అనుకోకుండా ఈరోజు ఆ వార్త అన్న తర్వాత మేము ఎంక్వైరీ చేసుకోగా దానిలో భాగంగా తెలిసిన విషయం ఏంటంటే, మనం గత కింద ఆంధ్ర బ్యాంకు దగ్గర కూడా కూల్చివేయడానికి ఏదైతే పాత ట్రేలు ఉన్నాయో ఆ ట్రేలన్నీ కూడా ఆ కౌంటర్స్కు దగ్గరలో పెట్టడం వల్ల ఆ ట్రేలు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాయి, వాటిని షిఫ్ట్ చేస్తూ వాటిని మనం ఇంకో దగ్గర పెట్టే సందర్భంలో వాటి దగ్గరకు వచ్చి కొంతమందికి అంటే అందులో ఏం జరిగిందనేది కూడా మేము ఎంక్వైరీ చేయిస్తున్నాము. దానికి సంబంధించి ఏజెన్సీస్ కూడా నేను తెలియజేయడం జరిగింది. మన వేములవాడలో వేయించే